మీరన్నట్లు ఇప్పుడు ఆడపిల్లలు ఎడ్యుకేట్ అవ్వడము, ఈ విధంగా స్వతంత్రంగా బ్రతకడము అనేది మనము తప్పనుకోవాలా? సామాజిక పరంగా మనం తప్పు అని ఎప్పుడు చెప్పలేం కదా. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు అది తప్పు అని మనం ఒప్పుకోలేం సార్. అవసరమే. ఆర్థిక భద్రత ఆడపిల్లకి ఎప్పుడూ అవసరమే. కానీ అది ఒక 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 వంతు ఎక్కువైపోయిందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు స్వేచ్ఛని తీసుకుంటున్నారు. అదే ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం కదా దానిపైన. ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి మనం సంపాదించొద్దు అని చెప్పలేం కదా. నేను అదే అంటే సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు మన జనరేషన్కి వచ్చినప్పుడు, మీ జనరేషన్ కంటే మా జనరేషన్ ఇంకా ముందుంది. మా జనరేషన్కి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు లేరా? ఉద్యోగస్తులు ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ తల్లి ఇంట్లో పనులన్నీ చేసేది. ఇప్పట్లాగా పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు సార్. ఏదో ఒక ఆఫీసర్ అయితే తప్పితే, గవర్నమెంట్ ఇచ్చిన నౌకర్లు అయితే తప్పితే, లేదా పెద్ద కామంది ఇంట్లో అయితే తప్పితే పని వాళ్ళు ఉండేవాళ్ళు. లేదు అనంటే ఏ స్థాయి మహిళ అయినా సరే ఇంటి పనులు చేసుకునేది. అలాగే ఒక మగవాడు కూడా ఆ స్థాయిని ఆ మహిళను గౌరవించడం అనేది జరిగేది. అలాగే ఇద్దరూ కూడా ఇప్పుడు నీ జీతం నా జీతం అనేది ఉండేది కాదు సార్. అది ఎంత చక్కగా వాళ్ళిద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు, పిల్లల్ని కలిసి చదివించేవారు, కలిసి పెళ్ళిళ్ళు చేసేవారు, కలిసి బంగారాలు కొనేవాళ్ళు, కలిసి ఆస్తులు కొనిచ్చేవాళ్ళు. ఇది కాక ఆ తల్లి ఇంట్లో పనంతా చేసేది, బిడ్డలందరినీ కూడా సాకేది, అలాగే తనే స్వయంగా వండి పెట్టేది. ఇవాళ ఆ బాధ్యతలు కూడా లేవు. మరి ఆ రోజుల్లో అంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నటువంటి మహిళ తనేంటనేది మర్చిపోలేదు. కుటుంబం ఏంటనేది, కుటుంబాన్ని ధిక్కరించి వెళ్ళలేదు. అద్భుతంగా జీవితాన్ని లీడ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేదే మనకు ప్రధానంగా సమస్య. అది ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అవడం అనేది ప్రధాన సమస్య, అన్నిటికీ కారణం అవుతుంది ఈరోజు. అది మూల కారణం. అది ఇంకా ఎందుకు అంటే ఇప్పుడు కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఇంట్లోనే ఉంటుండే. తాతయ్య గాని వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తుండే. భార్యాభర్తల మధ్యలో పూర్వకాలంలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇద్దరు సదరుకెళ్ళాలని చెప్తుండే. ద సేమ్ డైలాగ్ ఇప్పుడు ఏమైతుంది, ఎందుకు సదరుకపోవాలి, నేను ఎందుకు సదరుకపోవాలి మారిపోయింది అంతే. భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళని, సరే ఈ తప్పు జరిగిపోయింది కదా, నెక్స్ట్ టైం చేయకండి, మీరు కలిసి ఉండండి అని చెప్తుండే. ఇప్పుడు వచ్చరికి ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఏమవుతుందంటే, నేను ఎందుకు లొంగి ఉండాలా, నేను ఎందుకు మీరు చెప్పినట్టు వినాలా, నేను ఒక మనిషినే కదా, నాకు బాధ్యత ఉంది కదా, లేకపోతే నేను సంపాదిస్తున్నా కదా, నేను చదువుకున్నా కదా అని ఇట్లా మాట్లాడుతున్నాను. మాట్లాడే విధానం మారిపోయింది. ఇలాంటి వాళ్ళకి మీరు అంటే నేను చూసినటువంటి కేసులో నేను ఒక చిక్కుముడి చెప్తాను సార్. ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళి అవ్వగానే ఎంజాయ్మెంట్లో ఎవరికైనా అద్భుతమైన జీవితం అనేది కొన్నాళ్ళు గడుస్తుంది. ఈలోపు ప్రెగ్నెన్సీ వస్తే ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత, లేదా ఒక బిడ్డ కన్న తర్వాత సంవత్సరం లోపే వీళ్ళు కొట్లాడుకొని ఆ బిడ్డని చంకనెత్తుకుని మరీ కౌన్సిలింగుల చుట్టూను విడాకుల కోసం అని చెప్పేసి మన చుట్టూ తిరగడం అనేది మనం చూస్తున్నాం సార్. నిజంగా ఆ ముందు జనరేషను వీళ్ళ ప్రేమ లేక, తల్లిదండ్రి ప్రేమ లేక మనం ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాము అని ఈ ఎడ్యుకేటెడ్ జనాలకి ఆలోచించుకోకుండా మూర్ఘత్వంగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ప్రధానంగా మనం చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు పెళ్లికి ముందు అయితే కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ, లేకపోతే సరైన వెరిఫికేషన్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఏం జరగట్లేదు. పెళ్ళి అనేది చాలా మెకానికల్గా కొన్ని విషయాల మీద వాళ్ళ ఆస్తులు కానీ, లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ జాబులు కానీ చూసి పెళ్లి చేస్తున్నారు. చాలా పెళ్లిలలో బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ గ్యాప్ ఇవ్వటం లేదు. ఎందుకంటే 1 వీక్ 10 డేస్ బిజీ ఉన్నామనో, లేకపోతే అమెరికా వెళ్ళిపోవాలనో, లేకపోతే ముహూర్తాలు లేవనో, ఈ రకరకాల కారణాలతో ఎక్కడైనా కూడా నేను మాక్సిమం పెళ్లిళ్ళు చూసేది ఏంటంటే మాక్సిమం 2 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం లేదు. ఈ చూసిన దగ్గర నుంచి ఈ 2 months గ్యాప్లో పెళ్ళయ్యేంత వరకు నిశ్చితార్థమనో అదనో ఇదనో వీళ్ళు గడపకపోవటము, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వకపోవటము, వీళ్ళ గుణగణాలు తెలియకపోవడం వల్ల రపక్కన పెళ్ళి అయిపోతున్నది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఏంటంటే ఆ 1 month 2 months వీళ్ళు కొద్దిగా మంచిగా ఉంటారు. ఎవరైనా కూడా ఆ 1 month 2 months వీళ్ళు ప్రెగ్నెన్సీకి వచ్చేస్తున్నారు. ప్రెగ్నెన్సీకి వచ్చేసి అక్కడి నుంచి గొడవలు అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ గొడవలు కావడం వల్ల కనీసం ప్రెగ్నెన్సీతో ఉన్నాము అనేది భర్తకి లేదు, నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది నేను సర్దుకుపోవాలని అతనికి లేదు, అరే నా కడుపులో ఒక బిడ్డ ఉంది నేను తల్లిని కాబోతున్నాను నేను సర్దుకుపోవాలి అనేటటువంటి అంటే మరి క్రూరత్వమైన విషయాల్లో మనం మాట్లాడడం కానీ సర్దుకుపోగలిగే వాటిల్లో కూడా సర్దుకుపోలేనటువంటి ధోరణి ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది.